రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్లో ఈ ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు రైతు హామీల సాధన దీక్ష ఉంటుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం లేదన్నారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, కౌలు రైతులకు రైతు బంధు, రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. లక్షలాది మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, దానికి నిరసనగా దీక్ష చేపడుతున్నామని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ సమగ్రంగా అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎంపీ ఈటెల రాజేందర్ రైతుల తరపున దీక్ష చేస్తున్నానని చెప్తా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీక్షకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలు పక్కాగా అమలు చేయడం కోసం రైతు హామీల అమలు సాధన దీక్ష పేరుతో భారతీయ జనతా పార్టీ 24 గంటల దీక్షకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు రాష్ట్రంలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పార్లమెంటరీ అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనున్నారు. పర్టికులర్ గా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు వచ్చే రోజుల్లో పక్కాగా అమలు చేయడంతో పాటు 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిన అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశం పైన కూడా ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ యొక్క దీక్ష ప్రారంభం కానుంది. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ లీడర్ ఏటి మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఎంపీ ఈటెల రాజేందర్, మిగతా ఎంపీలందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. 24 గంటల పాటు దీక్ష ఇచ్చినటువంటి యొక్క బీజేపీ హైడ్రా కూల్చివేతలపై త్వరలో ఒక కార్యాచరణ కూడా తీసుకోబోతుంది. ఇప్పటికే ఇటు టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ తో అండగా ఉంటామని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీ రాజకీయ పార్టీగా భవిష్యత్తులో హైడ్రా అంశం పైన పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ తీసుకొని నేరుగా బాధితులను చేసే అంశం పైన కూడా ఈ దీక్ష తర్వాత ఒక నిర్ణయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. Right. Thank you, Rajesh. Thanks for the updates.